జనగామ జిల్లాలో రైతులు రోడ్డెక్కారు. ఐకేపీ సెంటర్లో కొనుగోలు చేసిన ధాన్యం తరలించబడడం లేదని ఆవేదన చెందుతున్నారు. లోడింగ్కు లారీలు రావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టర్కు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని రైతులు అంటున్నారు. అధికారుల తీరుపై మండిపడుతున్నారు. కేవలం 6-7 లారీలు మాత్రమే కొనుగోలు చేసిర్రు. ఇందులో మళ్ళీ ఇప్పటి వరకు 15 రోజులు అవుతా ఉంది లారీలు రాక. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత రైతు సంఘం తరఫున కాంట్రాక్టర్ కు, సివిల్ సప్లై డిఎం కు అధికారులందరూ ఫోన్ చేస్తే ఎవ్వరు ఫోన్ ఎత్తకుండా వాళ్ళందరూ పరుపు మీద పడినటువంటి పరిస్థితి ఉన్నది. ఈ జిల్లా కలెక్టర్ ఏమో ఎన్నిసార్లు వినతి పత్రాలు ఇచ్చినా పట్టించుకున్న పాపాన పోతలేడు. మేము మొన్ననే గానుపాడు దగ్గర పెద్ద ఎత్తున రోడ్డును దిగ్బంధించినాం. అప్పుడు అన్ని ఊర్లకు లారీలను కేటాయించినాం, వస్తాయని చెప్పారు. కానీ ఏ ఒక్క ఊరికి లారీలు వచ్చే పరిస్థితి లేదు. అందుకోసం ఈ రోజు ఇక్కడ ఆందోళన నిర్వహిస్తున్నాం. ఇప్పటికైనా సెంటర్లకు లారీలను పంపించాలి. తక్షణమే ధాన్యం కొనుగోలు జరగాలి. ఇంకొక 10 రోజులు అయితే రోహిణి కార్తీ స్టార్ట్ అవుతుంది. వర్షం స్టార్ట్ అయితే రైతుల బతుకులు ఆత్మహత్య తప్ప ఇంకో మార్గం లేదు. అందుకోసం మా ఆవేదనను ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకొని కారణంగా ఈరోజు రైతులు రోడ్డు మీదకి రావాల్సిన పరిస్థితిని ఈ ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం, జిల్లా అధికారులు ఈరోజు రైతాంగానికి సెంటర్లో ధాన్యం ఎండబోసుకోవాల్సిన వాళ్ళు రోడ్డు మీదకి వచ్చే పరిస్థితులు తీసుకొస్తున్నారు. ఇప్పటికీ కేవలం జనగామ జిల్లాలో రైతుల రోడ్డెక్కిన దృశ్యాలు మనం చూస్తున్నాం. ఇక ఐకేపీ సెంటర్లో అయితే కొనుగోలు చేసిన ధాన్యం తరలించడం లేదని అయితే ఆవేదన చెందుతున్నారు. రైతుగా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం వరంగల్ నుంచి ప్రశాంత్ అందిస్తారు ఫోన్ లైన్లో. ప్రశాంత్, జనగామ జిల్లా నర్మెటలో రైతులు రోడ్డెక్కి ఆందోళన చేపట్టారు. ఏదైతే ఐకేపీ సెంటర్లకు తీసుకొచ్చిన ధాన్యాన్ని కాంటా పెట్టాక అక్కడి నుంచి తరలించకపోవడంతో అకాల వర్షాలతో ఇబ్బందులు పడాల్సి వస్తుందని రైతులు ధాన్యాన్ని కాపాడలేక పడిగాపులు రాత్రినక పగలనక అక్కడే వేచి ఉండాల్సి వస్తుందని ఆందోళన చేస్తూ ఈ రోజు రాస్తారోకో చేశారు. అటు ధాన్యాన్ని రోడ్డుపై వేసి కాల్చి మరీ తమ యొక్క నిరసనను వ్యక్తం చేశారు. అయితే పోలీసులు అక్కడికి చేరుకొని రైతులను వారించినప్పటికీ కూడా అధికారుల నిర్లక్ష్యం వల్ల రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంట ఐకేపీ సెంటర్ కు తీసుకొచ్చి అమ్మినా కూడా రైతులే దానికి కాపలాగా ఉండాల్సి ఉంటుంది. దీంతో రైతులు రాత్రనక పగలనక ఐకేపీ సెంటర్ల వద్దే ఉండడంతో అయితే అటు కుటుంబాలకు దూరం అవుతున్న పరిస్థితి. మరోవైపు అకాల వర్షాలు, గాలివాన బీభోత్సవాలతో అయితే ధాన్యం తడిచిపోతే మళ్ళీ దాన్ని ఆ భారాన్ని రైతులపై వేస్తున్నారు అని అధికారుల చర్యలపై నిర్లక్ష్యంపై మండిపడుతూ రైతులు ఈ రోజు ఆందోళన చేశారు. తక్షణమే జనగామ జిల్లా యంత్రాంగం కదిలి వచ్చేసి రైతుల వద్ద కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఐకేపీ సెంటర్ల వద్ద నుంచి గోదాములకు తరలించాలని అయితే రైతులు ప్రధాన డిమాండ్ చేస్తూ ఈ రోజు ఆందోళన చేపట్టారు. రైట్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్ ప్రశాంత్.